మహర్ష్ చెట్లకు నీళ్ళు పోద్దామా? పోదాం. ఓకే. సో టుడే యాక్టివిటీ ఈజ్ వాటరింగ్ ప్లాంట్స్. ఇది చూడటానికి సింపుల్ యాక్టివిటీయే, బట్ పిల్లలు నేర్చుకునేటప్పుడు ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బేసిక్ లైఫ్ కాన్సెప్ట్స్ నేర్పించవచ్చు వాటరింగ్ ప్లాంట్స్ వల్ల. లైక్ వాటి పార్ట్స్ ఏంటి, మనం వాటర్ పోస్తే ఏమవుతుంది, ఇలాంటివి నేర్చుకుంటే చాలు వీళ్ళ ఏజ్కి. మహర్ష్, ప్లాంట్ ఎలా గ్రో అవుతుంది? సీడ్ సాయిల్ పెట్టి వాటర్ పోయాలి. సీడ్ నుంచి ఫస్ట్ ఏమొస్తుంది? ఫ్రూట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? స్టెమ్ వస్తుంది. ఓ, స్టెమ్ తర్వాత ఏమొస్తుంది? లీవ్స్ వస్తాయి. ఓకే, తర్వాత బడ్ బడ్ నుంచి ఏమొస్తుంది? ఫ్లవర్. ఓకే, మరి ఫ్రూట్? ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. ఓ, ఫ్లవర్ నుంచి ఫ్రూట్ వస్తుంది. ఎస్. మహేష్, ప్లాంట్స్కి ఎన్ని ఫ్రెండ్స్ ఉన్నారు? 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? సన్, ఎయిర్, వాటర్, soil. Wow, good job, Mahesh. Bye. This all comes under baby's cognitive development. Now let's go into motor development. Fine motor skills improve అవుతాయి. ఎలా? See, if you look at the baby, he is holding a small mug. ఇది ఫైన్ మోటార్ స్కిల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. హీ ఈజ్ వాకింగ్, హీస్ బెండింగ్, హీస్ లిఫ్టింగ్ ద వాటర్, అది బ్యాలెన్స్ చేసి మళ్ళీ ప్లాంట్స్కి పోస్తున్నాడు. దిస్ ఆల్ కమ్స్ అండర్ గ్రాస్ మోటార్ స్కిల్స్. ఇవన్నీ కాకుండా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. విత్ దిస్ యాక్టివిటీ పిల్లలు పేషెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. బికాస్ అన్ని ప్లాంట్స్కి వాటర్ పోయాలి. కిడ్స్లో రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, కేరింగ్ పెరుగుతుంది. దిస్ విల్ ఆల్సో గివ్ దెమ్ కామింగ్ ఎఫెక్ట్, స్ట్రెస్ రెడ్యూస్ అవుతుంది. లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. లైక్ ఎంకరేజింగ్ దెమ్ టు లెర్న్ న్యూ వర్డ్స్ లైక్ వాటర్, ప్లాంట్, లీఫ్, రూట్, growing. This all are the new words they will learn in this activity. This activity also helps in academic skills. EVS నేర్చుకుంటారు, మ్యాథ్స్ నేర్చుకుంటారు, బికాస్ దే ఆర్ ప్లాంటింగ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. లాంగ్వేజ్ నేర్చుకుంటారు, ప్రీ రైటింగ్ స్కిల్స్కి యూజ్ అవుతుంది బికాస్ ఇట్ స్ట్రెంథన్స్ హ్యాండ్ మజిల్స్. అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, టాస్క్ కంప్లీషన్ అర్థమవుతుంది. Simple moments become meaningful learning.